ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయమందు అనేక హృదయపూర్తి వందనములు చెల్లిస్తూ ప్రభువు నామములో మిమ్మును ప్రేమతో ఈ దైవ లేఖనము యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 2800 భాషల్లోనికి ఇప్పటికి తర్జుమా చేయబడి ఇంకనూ అనేక భాషలలోనికి తర్జుమా చేయబడుతూ ఉన్న గ్రంథం. దేశ విదేశాలలో, అరణ్యాలలో, ద్వీపములలో, నగరములలో, పల్లెలలో, ప్రతి స్థలమందును ప్రజలు దైవవాక్కును పొంది చదివి తద్వారా వారు జ్ఞానోదయము కలిగిన వారై పాప పశ్చాత్తాపముతో ప్రతి పాపము కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారిని తమ తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిందించిన రక్తధారల శక్తి చేత పాప క్షమాపణ పొందిన వారై ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ చేత నూతన జీవితమును కలిగి నూతన జన్మానుభవమును కలిగి ద్విజులుగా, బ్రాహ్మణులుగా అనగా బ్రహ్మజ్ఞానము కలిగిన వారిగా దేవదేవుని వెంబడిస్తున్న అద్భుత జీవితములను చూడగలుగుతూ వస్తాం. అవును ప్రియులారా, నిజముగా క్రీస్తును ఎరిగిన వాడే ద్విజుడు అనగా రెండవ జన్మ పొందినవాడు. ప్రభువు చెప్పారు కదూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపడు అని. పాత పాపపు జీవితం అంతయు విడిచిపెట్టి మారు మనస్సు పొంది క్రీస్తు యేసు ప్రభు వారి రక్తధారల చేత శుద్ధీకరణను పొంది దైవనీతికి వారసులై క్రొత్త జీవితాన్ని, క్రొత్త సృష్టిగా చేయబడిన జీవితాన్ని జీవించే వీరే ద్విజులు అనగా రెండవ జన్మ నొందిన వారు. సృష్టికర్త అయిన దేవునిని గూర్చిన కృపలోను జ్ఞానములోను ఎదుగుచున్న వీరే బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానము నొందినవారు. ఇదే నిజమైన ఆత్మీయ సత్యం ప్రియులారా. శరీర సంబంధమైన కులములు, గోత్రములు, జాతులు, భాషలు, ప్రాంతీయతలు ఇవి భౌతికమైనవే, మత సంబంధమైనవే. చివరకు ఇవి మరణానికి, నరకాగ్నికి నడిపించేవే. కానీ ఆత్మ సంబంధమైన ఈ పరివర్తన, ఆత్మ సంబంధమైన ఈ ఆత్మీయ జీవితం, ఆత్మస్వరూపైన దేవునితో చక్కని బాంధవ్యాన్ని కలిగి యుగ యుగాలు ఆయనతో జీవించే పరలోకపు సౌభాగ్యతలకు నాంది పలుకుతోంది. ఈ అద్భుతమైనటువంటి పరలోకపు ఈ సౌందర్యమయమైన దైవ స్వభావమును కలిగి జీవించేందుకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేతులు చాచి పిలుస్తున్నారు. నీ పాప అపరాధములన్నిటి కొరకు నేను శిక్ష నొందాను, నిన్ను శుద్ధీకరించేందుకొరకు పరిశుద్ధ రక్తధారలు చెందించాను. కేవలం నీవు నన్ను అంగీకరిస్తే, నన్ను అడిగితే చాలు, నీ పాపములన్నీ క్షమించి శుద్ధీకరిస్తాను, దైవ కుమారునిగా పరలోక వారసునిగా చేస్తానని ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న, అనేక రీతులుగా పాపమును పోగొట్టుకోనాలని ఎన్నో భారభరితమైన క్రియలు, ప్రయాసలు పడుతున్న ప్రియులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. ఇక అవి ఏ భారములు మీకు లేకుండా, ఏ శ్రమ, ఏ కష్టము పడనక్కర లేకుండా, నేను ప్రేమతో ప్రాణం పెట్టిన నేను మిమ్మును క్షమించి శుద్ధీకరించి ఉచితముగా నీతిమంతులుగా తీర్చి
పరలోక వైభవమునకు మిమ్మల్ని పాత్రులుగా చేస్తానని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. నా చెల్లి, నా తమ్ముడా, ఆయన మరణించి మరోబడినవాడు కాదు, మరణించి 3వ దినాన తిరిగి లేచిన సజీవుడు. కనుకనే ఆయన స్వరము మనం విని ఆయన యుద్ధకు వస్తే, మృతి చెంది తిరిగి లేచిన సజీవుడైన ప్రభు మిమ్మును అద్భుతముగా ఈ ఆశీర్వాదములకు పాత్రులుగా చేస్తారు. మిమ్మల్ని నిజముగా ద్విజులుగా చేస్తాడు, బ్రాహ్మణులుగా చేస్తాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రింప చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాక్య భాగమును 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము నుండి చదువుకుందాం. 2వ రాజులు 22వ అధ్యాయం 19వ వచనములో, ఆమీన్. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అంటూ రాజైన యోషియాకు వర్తమానాన్ని దేవుడిచ్చారు. ప్రియులారా, యోషియా అనేటువంటి ఈ రాజు 8 ఏండ్ల వయస్సులోనే రాజై సింహాసనం మీద కూర్చుండి పరిపాలన ప్రారంభించాడు. 8 ఏండ్ల వయస్సులోనే తాను పరిపాలన ఆరంభించాడు. అయితే ఇతడు తన తల్లి యొక్క, తండ్రి యొక్క చక్కని బోధలో పెంచబడినవాడై ఉన్నాడని అర్థమవుతుంది. ఇతని జీవితం 2వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడుగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. చక్కని 3 లక్షణాలు కనబడుతున్నాయి. ఒకటి, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటున్నాడు. రెండవదిగా, కుడి ఎడమలు తిరుగకుండా. మూడవదిగా, దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. తన పితరుడైన దావీదు యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఆ రీతిగానే సరిగా ప్రవర్తించాడు. చిన్న వయస్సులోనే రాజైన తాను ఎంతగా దైవ భయమును కలిగి దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఏమాత్రము కుడి ఎడమలకు అనగా సరి అనుకున్నది, సరి కానిది ఆయన తన తలంపులకు ఏమాత్రం కూడా చోటివ్వక దైవ తలంపులను గుర్తిస్తూ తన పితరుడైన దావీదు యొక్క ప్రవర్తనకు తగినట్లుగా ప్రవర్తిస్తూ వచ్చిన ఈ మంచి రాజు దేవుని ఆలయమును ప్రేమించిన వాడై దేవాలయమును శుద్ధి చేయమని, దానిని బాగు చేయించుమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో దేవాలయంలో ఒక గ్రంథము వారికి దొరుకుట, ఆ గ్రంథాన్ని తెచ్చి రాజునకు చదివి వినిపించినప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతుండగానే తాను ఎంతగానో పశ్చాత్తాపం తన వస్త్రాలు చింపుకొని ఏడ్చాడు. అయ్యో, నా పితరులు ఈ దైవ గ్రంథములోని సత్యములను అనుసరింపకపోయినందువలన కదా దేవునికి ఇంత కోపం తెప్పించి ఇన్ని శిక్షలు అనుభవిస్తూ వచ్చారు. అయ్యో, ఇప్పుడు మేమేం చేయగలము అంటూ తన వస్త్రాలు చింపుకొని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు రాజైన యోషియా. ప్రియులారా, అంతేకాకుండా తన వారిని ప్రవక్త్రి అయిన హుల్దా యొద్దకు పంపించాడు. ప్రవక్త్రి హుల్దా యొద్దకు వారు వచ్చి రాజు మనవి చేయమన్న దానిని తెలియచెప్పారు. అప్పుడు హుల్దా ప్రవక్త్రి ఏమి సమాధానమిచ్చారు అంటే, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా,
యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఎందుకు అంటే ఈ జనులు నన్ను విడిచిపెట్టారు. రెండవది, ఇతర దేవతలకు ధూపం వేస్తూ వచ్చారు. కనుక నాకు కోపం పుట్టించారు, అందుకే నాశనమును వీరి మీదకి తెస్తున్నాను అన్నారు. అయితే మిమ్మును నా యొద్దకు పంపిన ఆ రాజు యొక్క జీవితం ఏంటో చెప్తున్నానంటూ 19వ వచనములో, ఈ స్థలము పాడొగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి, రెండవది యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, మూడవది నీ బట్టలు చింపుకొని, నాలుగవది నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి. కనుక నీవు చెయ్యి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుని సముఖములో యోషియా అనే రాజు 4 చక్కని క్రియలు కనుపరచాడు. మొదటిది, మెత్తని మనస్సు కలిగి ఉన్నాడు. అనగా కఠిన మనస్సు కాదు, కఠినపరుచుకునే మనస్సు కాదు. నువ్వు తప్పు చేశావు అంటే నా ఇష్టం, నీకెందుకు అనేవారు ఉన్నారు. కానీ తప్పు చేశావని చెప్పగానే అయ్యో అవును నేను తప్పు చేశాను, నేను పాపినే, నాలో పాపము నివసిస్తోంది అని ఎవరు మెత్తని హృదయంతో, గుర్చబడిన హృదయంతో ఒప్పుకుంటారో వారే ప్రభు యొక్క దయను పొందుతారు. 2వ అధ్యాయం 17 అపోస్తల కార్యములలో వారు హృదయముల యందు నొచ్చుకొని లేక పొడువబడి అని చెప్పబడుతుంది. సహోదరులారా మేమేమి చేతుము అన్నారు. యేసు యొక్క మరణానికి మేమే కారకులం, మా పాపములే, మా అపరాధములే కారణములు. ఇప్పుడు మేమేం చేయాలి అని హృదయముల్లో పొడవబడిన వారే, మెత్తని హృదయముల్లో పొడవబడిన వారే వారు అడిగిన ప్రశ్నకు పేతురు గారు సమాధానం చెప్పారు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని పేతురుగా సమాధానమిచ్చారు. కానీ ఎవరు పశ్చాత్తాపంతో వారి పాప జీవితాన్ని ఒప్పుకుంటారో, సమర్థించుకోకుండా, మరొకరి మీదికి నెట్టకుండా తమ పాపమును తామే యథార్థ హృదయంతో ఒప్పుకుంటారో వారు కనికరం పొందుతారు, వారికి పాప క్షమాపణ దొరుకుతుంది. వారు బాప్తిస్మం పొందుట ద్వారా పరిశుద్ధాత్మను పొందిన వారై క్రొత్త జీవితములను ఆరంభిస్తారు. కనుక రాజైన యోషియా మెత్తని హృదయం కలిగి ఉన్నాడు. రెండవదిగా దేవుని సన్నిధిలోనికి దీనత్వమును ధరించి వచ్చాడు. మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. తన పతనములు ఒప్పుకుంటూ వచ్చాడు. ప్రజల యొక్క పతనములు కూడా తాను ఒప్పుకుంటూ వచ్చాడు. ప్రజలు నాశనం కాకుండా దయ చూపించుమని దేవునిని కన్నీళ్లతో అడుగుతూ ఉన్నాడు. తన బట్టలు కూడా చింపేసుకున్నాడు. అంతగా హృదయాన్ని చింపుకున్న జీవితం చూపించబడుతోంది. ఇంత విధేయతతో, దీనత్వంతో, కృంగుదలతో, విచారముతో, కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటున్న ఈ రాజు యొక్క మనవిని నేను ఆలకించాను అంటున్నారు దేవుడు. ఆలకించిన ఈ మనవి యొక్క ఫలితం ఏమిటి అంటే, నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు, నేను ఈ స్థలం మీదికి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు, ఇదే యెహోవా వాక్కు అంటూ
3 చక్కని ఆశీర్వాదములను దైవ ప్రవక్త అయినటువంటి హుల్దా తన యుద్ధకు వచ్చిన వారి ద్వారా రాజైన యోషియాకు సమాచారం పంపించారు. కనుక ప్రియులారా, దీనత్వమే, పశ్చాత్తాపంతో కూడిన మనవి చేసిన మనవులే, కన్నీటి ప్రార్థనలే దేశం మీదకి వచ్చే కీడు నీవు నీ కన్నులతో చూడవు. నీవు క్షేమముగా సమాధికి వెళతావు, నెమ్మది కలిగి జీవిస్తావు అంటూ, ఇటువంటి కీడుని కన్నులతో కూడా చూడవంటూ దేవుడు తనకు సమాచారం ఇచ్చారు. చెల్లి, నా తమ్ముడా, ఇప్పుడు ఈ లోకములో ఉన్న ఏ నాశనాన్ని చూడకుండానట్లు ప్రభువు నిన్ను కరుణించాలి, నీ ప్రార్థనను ఆలకించాలి, సమాధానంతో ఈ లోకాన్ని విడిచిపెట్టే స్థితి కలిగి ఉండాలి, ఆయన యుద్ధకు చేరే ధన్యత కావాలి. కనుక ప్రియ ఉదయకాల సమయంలో ఎటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడో అర్థమవుతోంది కదూ. అనేక మంది ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ఎందుకంటే అవి నామకార్థ ప్రార్థనలే, మత సంబంధమైన విజ్ఞాపనలే. కానీ చింపబడిన వస్త్రములు లేక చింపబడిన హృదయములతో, కన్నీటితో, పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు వచ్చే హృదయాలు కావు. ఆచార ప్రకారమైన హృదయాలే కానీ, ఆచార ప్రకారమైన ప్రార్థనలే కానీ, నిజముగా తమ పాపస్థితిని ఒప్పుకొని మెత్తని హృదయములు కలిగి కన్నీటితో దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ తమ జీవితాలను చక్కదిద్దుకుంటూ దయను కోరుకునేటువంటి ప్రార్థనలే దేవుడు అంగీకరిస్తాడు. ఉదయకాల సమయంలో నీ ప్రార్థన ఎట్లున్నది? ఆయన నిన్ను అంగీకరించే ప్రార్థనను చేయగలుగుతున్నావా? అలవాటు చొప్పున, ఆచారం చొప్పున ప్రార్థనలు చేస్తున్నావా? ప్రభు నిన్ను అంగీకరించినట్లుగా ఆయన ఎదుట దీనత్వంతో, కన్నీటితో, చింపబడిన హృదయముతో ప్రార్థించే ప్రార్థన ప్రభు అనుగ్రహించి అంగీకరించబడిన వాడవై, అంగీకరించబడిన దానవై దేవుని ఆశీర్వాదములకు పాత్రులగుదురుగాక. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయములో మీ అద్భుత రక్షణ ఆనందాన్ని వీరందరూ అనుభవించగలుగునట్లు దయచూపి దర్శించరా. నీ కరుణను, నీ కటాక్షతను వారు అనుభవించున్నట్లుగా కన్నీటి ప్రార్థనలతో నీ సన్నిధికి చేరి తమ పతనములు ఒప్పుకుంటూ వాటి విషయమై క్షమాపణ కోరి, అయ్యా మీ దయకు పాత్రులయ్యే భాగ్యం అనుగ్రహించండి. ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో అంగీకరించబడేదిగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపగల సన్నిధితో మీరు ఆనందింతురుగాక. ఆమెన్. ఆమెన్.